జ్యోతిష్యంలో రాహువే లేడే, రాహుకేతు అని చెప్పేవి గ్రహాలే కాదు కదా అని అన్నాడు. ఇలాంటోళ్ళకి ఏం చెప్పాలి? మీరే చెప్పండి. నేనన్నాను, నువ్వు ఏదైనా గుడికి వెళ్ళావా? చాలా వెళ్ళాను. అక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠించున్నాయా? ఉన్నాయి. వాటిలో రాహుకేతు ఉన్నాయా? ఉన్నాయి. వాటిని మార్చమని చెప్పొచ్చు కదా. ఏమయ్యా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? 12 రాసులు 9 గ్రహాలు కలిసిన్నదే జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ. ఆ 9 గ్రహాల్లో రాహు కేతు ఉన్నాయి కదా. మరి నువ్వు లేదని చెబితే సరే, ఓకే, నీకిప్పుడు కుజ దశకాలం ముగిసింది, తర్వాత రాహు దశ, నువ్వు లేదంటావు కాబట్టి నీకిప్పుడు ఏ దశకాలం జరుగుతుందని చెప్పు అంటే బెబె అన్నాడు. ఇలాంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆలోచన ఉండదు. అదే విధంగా కొందరు చెబుతూ ఉంటారు, రాహుకి దర్శనమే లేదంటారు. అది మహామూఢత్వం. గురుడికి ఎక్కడైతే దర్శనం ఉందో దానికి ఈక్వల్ గా రాహుకి దర్శనం ఉంది. గురు దర్శనం వల్ల సర్వ దోషాలు మారుతాయి అని శాస్త్రం చెబుతోంది. రాహు దోషం వల్ల సకల దోషాలు చేరుతాయి అని శాస్త్రం. అంటే దోషాలు కాదు, యోగాలు.